ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ ఎంపీపీ గారు కేబినెట్ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు ఒకరు సార్, శివయ్య గారు కేబినెట్ శ్రీనివాసరావు వచ్చారు. అయ్య గారు పంపిస్తున్నాను. అయ్య గారు ఓకే సార్. ఉందా సార్? రండి సార్. ఎంపీపీ గారు సార్, కామినేని గారు సార్. ఏంటి ఎంపీపీ గారు, కామినేని గారు బాగున్నారా? మీ నమస్కారం. రండి. నమస్కారం అన్న. మీ నమస్కారం. కూర్చోండి అన్న. మీ నమస్కారంలో ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు. 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగులు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. కానీ అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయాలి. నా మాట బాగూడదు. నువ్వే చెప్పు. ఏంటండి సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా, బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాల వాడికి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది? ఈయనకి పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోండి. నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడుకి వచ్చింది, నీకు రాలేదండి బాధ. ఇంకో నాకు సెల్ ఫోన్ కూడా ఉందయ్యా. 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో, ఐఫోను. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాల పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు. రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య, నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వండి. శభాష్ సుబ్బయ్య. కొత్తగా అలాగే చాలా బాగా చేసావు. నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్. ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో వాళ్ళ ఊళ్ళో మెజారిటీ కానీ అడగకూడదు అడుగుతున్నాడు. 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే కానీ ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఏంటి రమణ, ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ₹1 కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది. అన్ని ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్ లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? నాకు పెన్షన్ కావాలి సార్. సదరంలో పెట్టి పెన్షన్. వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటే? ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అసలు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరు మొరబెట్టుకుంటున్నాను. సమస్య ఆగు రమణ. అవతలోడేదో గోరు తగిలితే
గోరు తగిలితే ఆ ఎదగోడో పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్లోని నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అయ్యా ఏదైతే ఆ గవర్నమెంట్ లో రమణ? పెన్షన్ ఇవ్వకపోతే సదర్న్ క్యాంప్ లో డాక్టర్ను కూడా వెంటనే డిస్మిస్ చేసేవారు. ఎమ్మెల్యే గారు అయ్యండి సదర్న్ క్యాంప్ లో డాక్టర్ డిస్మిస్ చేసి నాకు ఇమీడియట్ గా 80% సర్టిఫికేట్ ఇప్పించారు సార్. ఎందుకంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రే వల్ల మా కొల్లేరు బాగున్నాయి, మా చేపల చెరువులు బాగున్నాయి, కరెంటు బాగుంది సార్. నీకేం రమణ నువ్వు అంటావు మీ డాక్టర్ గారికి ఒక ఫోన్ చేయండి వెంటనే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు నాకు పెన్షన్ వచ్చింది అంటావు. అయ్యా ఇవన్నీ కుదరదయా. విను, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవి నడవు, ఆ దొంగ సర్టిఫికేట్లు ఉండవు. విను, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్నావా రమణ? 32 ఏళ్ళు. ఓ పని చేయి, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా, అయ్యా ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, అయ్యా. ఓ చిన్న పరిశ్రమ పెట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, నువ్వు ఆర్థికంగా ఎదుగు. అంతేగాని ఇలాంటి పెన్షన్ల మీద ఆధారపడకు. అయ్యా యువకుడివి, కష్టపడు. బ్యాంకు ఏదో వెంకటేశ్వరరావు ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ లోన్ ఏర్పాటు చేయి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుంది, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అయ్యా నాకు ఒక్క విషయం సార్, నాకు ఒకే ఒక్క మాట, కొంచెం ఓపిక, ఓట్లు అడిగేటప్పుడేమో ఓపికగా అడుగుతారు సార్, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా కొంచెం సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యా మాకు 50 ఎకరాలు పొలం ఉందయ్యా, మాకు ఇబ్బంది ఏం అలాగే లేదు. తమ్ముడు, అట్లాగే. అయ్యా, సబ్సిడీ ద్వారా రూపాయన్నర కరెంట్ ద్వారా చేపల చెరువులకు నీళ్లు ఇస్తున్నారు. అయ్యా గుడ్ గుడ్, వెరీ గుడ్. సీఎం కట్టారు రమణ, అయ్యా. అందుకే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త కావాలి రమణ. అయ్యా. అందుకే నువ్వు కూడా ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. నీకు నేను అండగా ఉంటా. వెంకటేశ్వరరావు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం. చాలా బాగా చెప్పారు. కామినేని గారు ఆ అబ్బాయికి లోన్ ఇప్పిద్దాం, చంద్రబాబు గారి ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, పరిశ్రమ పెట్టి ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి. ఓకే సార్, మీ దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు అభినందనలు, అభినందనలు. మా కొల్లేరు కూడా ఉరిశిక్ష సూపర్ సార్. అయ్యా మా కొల్లేరు ప్రజలు కూడా న్యాయం చేశారు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, సార్, లోకేష్ సార్, బాబు గారు. మీరు సూపర్ సార్. అందుకనే మీరు చీఫ్ పిప్ అయ్యారు సార్. బాబు గారు మీకు చీఫ్ పిప్ ఇచ్చారు సార్. ఒరే, ఒరే, ఒరే. మా బామ్మర్ది మీకోసం పని చేశాడా లేదా? చేయించాడు లేదా? ఎవరు ఫోన్ చేస్తుంటే ఎత్తండి. ఎవర్రా? శ్రీనివాసరావా? ఆ లైన్ లో ఉన్నాడు, మాట్లాడండి. అర్జెంట్ అంట, మాట్లాడండి. ఏంటి అర్జెంటు? అర్జెంట్ మాట్లాడండి. మాట్లాడతా కదా. హలో 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 హలో, వినపడుతుందా అన్న? వినపడుతుందిరా, చెప్పురా. అన్న శంకర్రావు అన్న, నువ్వు మా ఊరు వచ్చినప్పుడు దండేశానే, గుర్తెట్టావా? అవును శంకర్రావు, చెప్పు తమ్ముడు, చెప్పు. అన్న ఏంటి తమ్ముడు? వచ్చాడు మీ బామ్మర్ది వచ్చాడు, పరిగెత్తుతా. అన్న అన్న నీ దయ వలన పిల్లలకి తల్లికి వందనం, అందరికి 4 పిల్లలకి వచ్చిందన్న. చాలా సంతోషం. అన్న 4 ఇంతకు విషయం చెప్పవు. మరి విశాఖపట్నానికి రమ్మని మా బామ్మరిది 2 టికెట్లు పంపించాడు విమానానికి. అబ్బా చాలా అదృష్టవంతుడు. ఇంకేమయ్యా మీ బామ్మర్ది హ్యాపీగా విమానంలో పోతుంటే ఇంతకు ఎక్కడికి పోతున్నాడు? అది కాదన్నా, ఏమైందంటే స్త్రీశక్తి అని చెప్పేసి బస్సు 2 ఆడవాళ్ళు మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ ఆపేసేసి కొంచెం లేట్ అయిందన్న విమానం. ఇంతకు సమస్య ఏంటబ్బా తమ్ముడు? అన్న సమస్య ఏంటి? సమస్య ఏంటంటేనన్నా, మేము వెళ్తే విమానం వెళ్ళిపోద్దామని టెన్షన్ గా ఉందాను. విమానమా? అయితే తొందరగా వెళ్ళు, అందిద్ది. కాదన్నా, నువ్వు కాస్త వెళ్ళి మన విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు, ఆయనకు ఫోన్ చేసి 10 నిమిషాలు 37 నిమిషాలు ఆఫీసన్నా. ఏంటి ఏంటి రామ్మోహన్ నాయుడు మన మంత్రి? అవును. ఆయన ఫోన్ చేసి విమానం అరగంట ఆపాలా? మొన్నే కదన్నా మీ ఇద్దరు పక్క పక్కన ఫోటో దిగారు, అది పేపర్లో కూడా వచ్చింది, ఆ మాత్రం ఆపలేవన్నా. అరే ఇదేమన్నా ఆర్టీసీ బస్ అంటారా? కాసేపు ఆపమంటానికి ఫ్లైట్ అరగంట ఆపమంటావేంట్రా? రామ్మోహన్ నాయుడికి చెప్తే ఫ్లైట్ అరగంట ఆపుతారంటరా? ఇదే సాధ్యపడేది కాదురా. మా ఆవిడ మాట్లాడుతుండే అసలే లేట్ అవుతుంది, పదండి. ఎమ్మెల్యే గారు గుర్తొచ్చావా? చెప్పమ్మా, చెప్పు. మా ఊరు వచ్చినప్పుడు గారెలు పెడితే వన్నపూసలాగా కరిగిపోతున్నాయి అన్నారే. అమ్మా పెట్టావమ్మా, గారెలు పెట్టావు, గుర్తుందమ్మా. ఏమి లేదులేండి, గుర్తుపడతారడిగా గారెలు పెట్టి తెప్పానని అనుకోబాకండే. గుర్తున్నావమ్మా, గారె పెట్టావు, బాగుందమ్మా. అమ్మ ముందు ఫ్లైట్ అందిద్దమ్మా, ఇల్లు తొందరగా ఫ్లైట్ మిస్ అవుతుంది, తొందరగా వెళ్ళమ్మా. గొలుసు లాగితే ఆగిపోద్దంటగా విమానం. ఏంటి గొలుసు లాగితే ఆగిపోద్దంటగా? అమ్మా గొలుసులు ఆగితే ఆగేది విమానం కాదమ్మా, ట్రైన్ అమ్మా తల్లి. ఫ్లైట్ లో గొలుసులు ఉండవు లాగటానికి. రైలు కొన్నప్పుడు విమానానికి ఉండకూడదా అన్న? అమ్మా అమ్మ నువ్వు తొందరగా వెళ్ళమ్మా, ఇది గొలుసు లాగటానికి గొలుసు ఉండదు ఫ్లైట్ లో. అయ్యయ్యో, తొందరగా వెళ్ళు. దేవుడా ఇలా తొందర ఫ్లైట్ అందేడు చూడు స్వామి.
ఇదో వెంకటేశ్వరరావు తొందరగా ప్రోగ్రామ్కి వెళ్ళాలి. వెళ్దాం పదా. పాప వాడికి ఎట్లా ఆ ఫ్లైట్ తొందరగా వెళ్ళమను. పోదాం పండి సార్. సార్ ఇంకో వస్తున్నాడు సార్. చంద్రబాబు ఏయ్ ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి. అరే ఎలా కలుస్తావు? వాళ్ళ వెళ్ళకూడదండి. ఎమ్మెల్యే గారు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. వెట్టాపుతావా ఎమ్మెల్యే గారిని కలిసేదానికి? అరే చెప్తున్నా, చాలా పనిలో ఉన్నారు ఆయన. చాలు కానీ సుబ్బయ్య రా. ఏంటా సుబ్బయ్య ఆపుతారు? రా సుబ్బయ్య. ఏంటన్నా? అన్నా ఏమయ్యా వెంకటేశ్వరరావు, బుద్ధుందంటే సుబ్బయ్య అన్న వస్తే ఆపుతారా? బుద్ధుందా? 40 సంవత్సరాలు పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడ్డాడు. 3 సార్లు సర్పంచ్ గెలిచాడు. 10 ఎకరాల ఆస్తి అమ్ముకున్నాడు. ఇలాంటి వాళ్ళని మన చంద్రన్న ఏం చెప్పాడు? గుండెల్లో పెట్టి చూసుకోమన్నాడు. బుద్ధుందా? అలా ఆపచ్చా? సార్ అన్నా చెప్పు. అన్నా, దేవుడు ప్రసాదం, నా బిడ్డ ప్రాణం కాపాడారు. ఇంతకీ బిడ్డకి ఆరోగ్యం ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన ఆరోగ్యం బాగుంది. బయటకు వచ్చాడు. మొన్న లెటర్ ఇచ్చాను, హాస్పిటల్ బాగా చూసారా? ఇచ్చిన ఎల్ఓసి వల్ల ₹1 జేబులోంచి ఖర్చు పెట్టకుండా నా బిడ్డ ప్రాణం కాపాడుకున్నా. మీకు రుణపడి ఉండా, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి రుణపడి ఉండా, అది చెప్పేదానికి వచ్చా. దేవుడి ప్రసాదం తీసుకొచ్చా. నీకు మేము చేసేది తక్కువ అన్నా. నువ్వు కష్టపడ్డా. దుర్మార్గ పాలనలో 16 కేసులు, తప్పుడు కేసులు పెట్టారు నీ మీద, జైల్లో పెట్టారు. అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మొన్న ఎలక్షన్లో 50 లక్షలు ఇస్తానని నీకు ఆశ చూపించినా నా కాలి గోడుతో సమానం. నేను పార్టీ వదిలి రాను, తెలుగుదేశం వదిలి రానని మా కోసం నిలబడ్డావన్నా, జెండా కోసం నిలబడ్డావన్నా. మీకోసం చంద్రన్న, ఇది నా గొప్పతనం కాదన్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ఎల్ఓసి లెటరు నీ బిడ్డను బతికిచ్చిందన్నా. నాకు అదే సంతోషం అన్నా. అదొకటే కాదు, లోకేష్ బాబు గారి వల్ల, ఆ డిఎస్సి వల్ల నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే స్వతంత్రంగా, ప్రశాంతంగా మా గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వల్ల వచ్చింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కుటుంబ ప్రభుత్వానికి, మీకు అన్నా. సంతోషం. నా 10 ఎకరాల్లో పోయిందనే బాధ లేదన్నా నీకు. నీ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గవర్నమెంట్ కొత్తోడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. అట్లాగే సార్ పర్వాలేదన్నా. అన్న చంద్రబాబు గారు ఊడుకోడు. అట్లాగే సార్, కొత్తోడు ఉన్నటువంటి పర్వాలేదన్నా. ఓకేనా, ఏమనుకోకన్నా. ఏం లేదు. నమస్తే. నమస్కారం. సార్ ప్రోగ్రామ్కి వెళ్దాం. ఇక్కడ ఆన్ చేయాలి.